ఈ రోజు మనం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ బస్టాండ్ చూసినట్టయితే కనీసం ఇది చేర్యాల అని ఒక పేరు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇది ఏ బస్ స్టాప్ అనుకోవాలో కూడా ఎవరికి అర్థం కాకుండా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక్క ఫిల్లర్ కూడా ఈ బస్సు జనగాం బస్సు ఇక్కడ ఆగుతుంది, చేర్యాల బస్సు ఇక్కడ ఆగుతుంది, సిద్దిపేట బస్సు ఇక్కడ ఆగుతుంది అని ఒక్క ఫిల్లర్ కూడా ఎక్కడ పేరు మెన్షన్ చేసలేదు. అంటే చేర్యాల బస్ స్టాండ్ పరిస్థితి ఇది. చేర్యాలలో స్టూడెంట్స్ చాలా అవస్థలు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఇక్కడ బస్ పాసులు ఇవ్వడం లేదు. అది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఏం మాట్లాడతారో తమ్ముడు నీ పేరు సంతోష్. మీ ఏ కాలేజీ ఇది? సుమిత్ర. ఏ ఇయర్? ఇంటర్మీడియటా డిగ్రీ ఏంటిది? ఇంటర్మీడియట్. బస్ పాసులు ఎక్కడ ఇస్తున్నారు మీకు? జనగాం ఇక్కడ ఇస్తలేరా? ఎందుకు? కౌంటర్ బంద్ చేసినాం. ఎప్పుడు అడిగిరా మీరు? అడిగినాం. అడిగితే ఏమంటారు? కౌంటర్ బంద్ చేసినాం, తెరవం కొంతమంది ఉన్నారంటారు. ఎక్కడ తెచ్చుకుంటారు మరి బస్ పాసులు? జనగాం. మీకు ఇబ్బంది అవుతుంది జనగాం పోవాలంటే? ఇబ్బంది అవుతుంది. నా పేరు శ్యామ్, కాలేజ్ గౌతమ్ కాలేజ్, బస్ సిద్దిపేట జనగాం తెచ్చుకుంటున్నాం. చేర్యాలు ఇస్తలేరు? చేర్యాలు ఇస్తారు. ఎప్పుడు చూసినా బందే ఉంటుంది కదా, మీకు ఇబ్బంది అయితే లేదా జనగాం తెచ్చుకోవాలంటే? వెంటనే డిఎం గారు స్పందించి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి చేర్యాల బస్ స్టాండ్ లో బస్ పాసులు ఏర్పాటు చేయాలని, ఈ బస్ స్టాండ్ పరిస్థితి కూడా అంత ఘోరంగా ఉన్నది, దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం మా ఛానల్ తరఫున. కార్గో దీనికి సమయము అనేది ఏది ఉండదు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీస్తారు. 11-12 గంటల ఒకసారి ఒకటి కూడా తీస్తారు. దీని వలన కూడా ప్రయాణికులు ఏదైనా లగేజ్ పంపించాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. వెంటనే దీన్ని డిఎం గారి దృష్టికి తీసుకెళ్లి డిఎం గారు దీన్ని స్పందించి వెంటనే టైము అనేది ఒక నిర్ణీతమైన టైంను కేటాయించి ప్రయాణికులకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని మా ఛానల్ తరఫున కోరుతున్నాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. జనగాం డిఎం గారా? నా పేరు ముత్యాల దామోదర్. హలో, నేను డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఎండిఆర్ న్యూస్ ఛానల్, డిఎన్ఎస్ రెండు మాయ అండి. ఇక్కడ చేర్యాల్లో స్టూడెంట్స్కి బస్ పాసులు ఇవ్వట్లేదట. వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనగాంకి వచ్చి బస్ పాసులు తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయంట మేడం. మాకు కంప్లైంట్ చేసిర్రు. ఓకే, గతంలో వీక్లీ 2 days ఉండేనంట, మంగళవారం గురువారం. పెట్టండి మేడం, ఎందుకంటే స్టూడెంట్స్కి ఇబ్బంది అయితే. ఇప్పుడు అమ్మాయిల కంటే ఫ్రీ బస్సు, లేడీస్ కంటే ఫ్రీ బస్సు. అబ్బాయిలు అక్కడ జనగాంకి వచ్చి తీసుకోవాలంటే చాలా అవస్థలు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే నేను కాల్ చేసిన. అండ్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే, ఈ కార్గో ఉంది కదా, ఆ కార్గో అతను టైం మెయింటెనెన్స్ లేదు. 11-12 గంటలకు అట్లా వస్తుందంట. ఓకే ఓకే, అది సిద్దిపేట అది కార్గో. ఓకే ఓకే అండి. ఈ బస్ పాస్ అయితే కొంచెం తక్షణమే ఓకే అండి. ఈ బస్ పాసులు అయినా ప్రతి వారానికి గురువారం పెట్టండి. ఓకే అండి, స్పందించినందుకు థ్యాంక్ యూ.